హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణీస్ లిటిల్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఫ్లఫీ ఆమ్లెట్. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసిద్దామా? చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని మనం చేసేసుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది కదా. సో ఎలా చేసేసుకోవాలో చూసిద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 కానీ 4 కానీ ఎగ్స్ తీసుకొని హ్యాండ్ బ్లెండర్ ఉంటే 5 to 6 మినిట్స్ చేయండి. లేకపోతే ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో 20 to 25 మినిట్స్ చేయండి. లేదంటే మిక్సీలో వేసి ఒక 5 to 6 మినిట్స్ బ్లెండ్ చేస్తే ఇలా నురుగ ఫామ్ అయిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ ఆమ్లెట్ మొత్తం ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి అండ్ మీకు ఇంకేమైనా మసాలా స్పైసెస్, ఆనియన్స్ ఏమైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ ఫ్లఫీ ఆమ్లెట్ కదా, నేను అందుకే ఏం వేయట్లేదు. ఒక 2 to 3 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేస్తే మనకి ఇలా వన్ సైడ్ ఇట్లా తిప్పేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోండి, అది విరిగిపోగలదు. సో ఇలా నీట్గా నేనైతే ఇలా 2 స్పూన్స్ యూస్ చేసి తిప్పేశానమాట. తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మన టేస్టీ అయిన యమ్మీ అయిన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.